ప్రాసెస్ లాస్ట్ టైం పుష్కరాలు అయినప్పుడు కేవలం మనం కొంచెం ఎక్కువ అర్బన్ సెంట్రిక్ గా నడిచింది సార్. అది కూడా అర్బన్ లో రాజమండ్రి సెంట్రిక్ గా నడిచింది సార్. ఈసారి మా జిల్లా వరకు ప్లానింగ్ కూడా సార్ వీ వాంట్ టు షో పిల్గ్రిమ్స్ ద అఖండ గోదావరి సార్. అందులో సార్ ఇప్పుడు మీరు పంచాయత్స్ అన్నారు సార్. మనకి సీతానగరం మండలం మునికూడలి, ముగ్గళ్ళ, లాట్ ఆఫ్ ఘాట్స్ విత్ హిస్టరీ సార్. పంచాయత్ సార్, ఇవన్నీ కూడా పంచాయత్ ఏరియాలో ఘాట్స్ సార్. సో మనకి ఇటు తుని నుంచి వచ్చిన క్రౌడ్ అంతా కూడా త్రూ రాజానగరం ద్వారా ఈ సీతానగరం ఉన్న పంచాయతీలో ఉన్న ఘాట్స్ కి మనం పుష్ చేయొచ్చు సార్. దట్ వీఆర్ ప్లానింగ్ సార్. అలాగే సార్ విజయవాడ నుంచి వచ్చే పిల్గ్రిమ్స్, తర్వాత మన ఖమ్మం సైడ్ వచ్చే పిల్గ్రిమ్స్ ని తాళ్లపూడి, నిడదవోలు అండ్ కొవ్వూరు సార్, అపార్ట్ ఫ్రమ్ అర్బన్. సో ఇలా కనుక మనము పిల్గ్రిమ్స్ ని అక్కడున్న నేను ఉద్దేశం నేను 10 కోట్ల మంది వస్తారని మనం అనుకుని సంవత్సరం 2 years బ్యాక్ అనుకున్నాం అంతేనా. సెకండ్ ఇయర్ బిగినింగ్లో ఉన్నాం. 1 yearలో మీరు హడావిడిగా చేస్తే ఐ డోంట్ వాంట్ ఎండ్ అప్ లైక్ వాట్ హ్యాపెన్ బిఫోర్. టైం పీరియడ్ అది దట్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ అండ్ దట్స్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అందుకని ఇఫ్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్ ఐ థింక్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ టు హై నోట్. అండ్ ఐ వాంట్ us to be practical. Please, to all the ministers, including the Honorable CM, please give a very honest feedback. మీరు కూడా నాకు ఎలా చెప్పారు సోమవీరాజు గారు, మీరు మీ పార్టీ నాయకులతో మాట్లాడి ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే ఇది మనందరం కూర్చొని కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు 7,369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి అసలు ఎన్ని టెండర్ స్టేజ్లో ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటిను పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ దానివల్ల ప్రాణాలు పోతాయి. బికాజ్ ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. either we do it in a most concrete manner, డెడికేటెడ్గా మనసా వచ్చే కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి పునరాలోచించాలి. ఇది మీరు ఒకసారి క్యాబినెట్లో కూడా మేము దీని గురించి మాట్లాడతాం. సార్ మీరు పిఎం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోయే ముందు ఐ వాంట్ దిస్ ప్రిపేర్డ్నెస్ బై ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటారు. పర్సన్ వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్గా లైన్ బై లైన్ అడుగుతారండి. థ్రెడ్బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు ప్రతి రూపాయికి. అందుకని మనం వాళ్ళు కూర్చోబెట్టంటే నా దగ్గర ఏముందంటే అసలు ఇప్పుడే 274 పంచాయతీలు ఉన్నాయి. 274 పంచాయతీలకి మీరు చెప్పాల్సింది ఏంటి? వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 274 పంచాయత్స్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. యూ కెన్ గో టు దిస్ నియరెస్ట్ మీకు పుష్కర్ ఘాట్ ఇక్కడ ఉంది మీకు. హియర్ ఇట్ కెన్ అకామిడేట్ అరౌండ్ 10,000 people. This particular Pushkar Ghat and this particular panchayat can accommodate around 8,000 people. Your way out is this. మీరు ఖమ్మం నుంచి ఇలా రావచ్చు. ఇలా చెప్పడానికి అసలు ఎక్కడ టూరిజం దగ్గర నుంచి ప్లాన్ లేదు. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వోంట్, రాజమండ్రి కెన్ నాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు. ఆ భయం వేసి వచ్చాను పైన చెప్పాను. ఎందుకంటే ఆ రోజు నేను మా షెకావత్ గారితో వచ్చినప్పుడు ఓపెన్ చేసి మన ఇదే చుట్టూ తిరుగుతున్నాం. మీరు ఈ 4-5 రోప్ వేస్ ఫ్లై వేస్ చేస్తే ఐ థింక్ దట్ డజంట్ సర్వ్. ఆ గ్రాండర్ విజన్ లేదు. ఒకసారి మీరు కూర్చోబెట్టి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే లెట్ us టేక్ ఎ టాస్క్ ఫోర్స్. అన్నీ మన కింద ఉన్నాయి. ఎనీ పొల్యూషన్ ఇవన్నీ పెడతాం. కాకినాడకి ఏదైనా జరిగిన మొత్తం గోదావరి జిల్లాలకి ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్. అందుకే నాకు వచ్చి మురికి నీళ్ళలో స్నానం చేసి వెళ్ళాం. చక్కగా డెల్టా ఫ్యాక్టరీ నుంచి వదిలిన కాలుష్యంలో గోదావరి మునిగిపోతే అక్కడికి వెళ్ళి మేము పుణ్య స్నానాలు చేసామని అనిపించుకుని చాలా నాకు. సో we'll end it here. You tell me next meeting when do you want to come. మేము ఒక 2 రిక్వెస్ట్లు సార్. ఏదో ఒక పుష్కరాలకి ఏదో ఒక అచీవ్మెంట్ సిటీకి జరుగుతూ ఉంటుంది సార్. కంపారిటివ్లీ ఏంటంటే మనకి నెల్లూరుకో మరొదానికో వస్తున్నాయి, కానీ గ్రాంట్లు చాలా తక్కువ వస్తున్నాయి రాజమండ్రికి సంబంధించిన వచ్చేటప్పుడు. ఈ పుష్కరాల పుణ్యంతో ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ తమకు సారథ్యంలో ఉంది కనుక డ్రైనేజ్ వ్యవస్థను ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోదావరి కాలుష్య నివారణ కింద MNR తీసుకుంటాం. రెండోది సార్,
అలా ఒక బైపాస్ అడిగి వస్తారు, ఒక రింగ్ రోడ్డు. మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్లియర్ చేస్తున్నారు. మనకి రాజానగరం నియోజకవర్గం ఎక్కువ కవర్ అవుతుంది సార్. అది ఎందుకంటే కాకినాడ నుంచి సామర్లకోట మీదుగా వేమగిరి వచ్చే రోడ్లో డైరెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి తొర్రేడు దాకా వస్తాం సార్. ఆ అవుటర్ రింగ్ రోడ్డు వస్తే రాజమండ్రి నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా డైవర్ట్ అయిపోతే 2-3 రోడ్లు వైడింగ్ చేస్తున్నారు సార్. చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యక్షేత్రం రోడ్డు, శ్రీరాంపురం రోడ్డు, గాదరమ్మ రోడ్డు. ఎందుకంటే రేపు ట్రాఫిక్ కంజెషన్ అంతా సైడ్కి వెళ్ళిపోవాలి సార్. ఒకే రోజు రారు. 10 కోట్ల మందిలో 30 లక్షలు, 40 లక్షలు ఒక్కో రోజు డేస్ని బట్టి ఒక రోజు 40 లక్షలు కూడా 50 లక్షలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకుంటే సార్ ఆర్ ప్లాన్ సార్ మీరు అన్నట్టే ప్లాన్ చేశాం సార్. ఫ్రమ్ వైజాగ్ నుంచి మన పిల్గ్రిమ్స్ వస్తారు సార్. విల్ గెట్ పిల్గ్రిమ్స్ ఫ్రమ్ విజయవాడ అండ్ సదర్న్ పార్ట్ సార్. విల్ గెట్ పిల్గ్రిమ్స్ ఫ్రమ్ రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టేషన్స్ సార్. బస్ స్టేషన్స్ మనం చేసే ప్లాన్ బట్టి ఉంటుంది సార్. ఆర్ ప్లాన్ ఇస్ వైజాగ్ నుంచి వచ్చిన పిల్గ్రిమ్స్ ని వీ వాంట్ టు టేక్ దెమ్ త్రూ రాజానగరం, కోరకొండ టు ద ఘాట్స్ which are above road infrastructure. So road infrastructure lo manna we have seen sir, there are 2 to 3 critical roads which are pending R&B. అలాగే ఇప్పుడు మీకు 10 కోట్ల మంది మీరు వస్తున్నారు అనుకున్నప్పుడు, ఇంత వెహికల్ ఫ్లో ఉన్నప్పుడు రోడ్లు ఆయనే చెప్తారు కదా, సంవత్సరం నుంచి రోడ్లు ఉండవు, బ్లాక్ స్మైల్ వల్ల ఆ రోడ్స్ కూడా ఐడెంటిఫై చేశాం సార్. ఏవైతే కనెక్టింగ్ అండ్ క్రిటికల్ రోడ్స్ ఉన్నాయో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దోస్ రోడ్స్ సార్. అవి కూడా మేము ప్రయారిటీలు అవే సార్. మేము ఇప్పుడు ఈ 8,600 crores అంటే మనకి ఎలాగా రావు, ప్రయారిటీ ఏంటి అండ్ హౌ షుడ్ వి డిస్పర్స్ ద క్రౌడ్ ఫ్రమ్ పిల్గ్రిమ్స్ ఫ్రమ్ రాజమండ్రి. దిస్ హాస్ బీన్ అవర్ ప్రయారిటీ సార్. ఇంకొకటి సార్, మనకి పైకి ఇటువైపు తాళ్ళపూడి కానీ సీతానగరం కానీ పంచాయత్ ఏరియాలో ఉన్న పిల్గ్రిమ్స్ కొంచెం మనం పుష్ చేయడం వల్ల మనకి క్లీనర్ వాటర్ సార్. పైన రాజమండ్రి మీరు అన్నట్టు పేపర్ మిల్ కింద వాటర్ above paper mill sir, it is very clean sir. Water is very very clean. Sand bed ఉంది, టెంపరరీ శాండ్ బెడ్ సార్. లార్జ్ డెవలప్ చేయట్లేదా సార్? అక్కడ మనకి రూరల్ కార్డ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు దాని ఎక్స్పాన్షన్ ప్రపోజ్ చేసాం ఇరిగేషన్ నుంచి. సో దట్ ఈస్ అవర్ ప్రయారిటీ సార్. నౌ వీ హ్యావ్ ప్రపోజ్ దోస్ గార్డ్స్ అండర్ ఎక్స్పాన్షన్. అక్కడ పిల్గ్రిమ్స్ తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు యాక్సెస్ రోడ్ లో ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేశారా సార్? ఘాట్స్కి వెళ్ళే రోడ్ లో ఇక్కడికి రావాలంటే కొంత ఎంక్రోచ్మెంట్ తీసుకొని ఇక్కడ దాకా రాలేదు సార్. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసిన పంచాయతీస్ లో కానీ ఇక్కడ కానీ యాక్సెస్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా? ఐడెంటిఫై చేశారు? ఉన్నాయి సార్. మాకు కనెక్టింగ్ రోడ్స్ లో సార్ వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్ 26 roads we have identified sir, but again because of lack of fund crunch we have again further prioritized them to 6 roads sir. మనకి మన రాజమండ్రి చుట్టూ కూడా NH వెళ్తుంది సార్. 6 జంక్షన్స్ ఉన్నాయి. వేమగిరి, దెన్ బొమ్మూరు అండ్ కాటేరు, కొంతమూరు అని. అక్కడ నుంచి ఉన్న యాక్సెస్ రోడ్స్ బాటిల్ నెక్స్ అన్ని ఐడెంటిఫైడ్ సార్. అండ్ రోడ్ వైడనింగ్ ప్రపోజల్స్ ఆర్ ఆల్సో లాలా చెరువు సార్. ఇక్కడ ఎస్ సార్. కాతేరు సార్, కొంతమూరు, దివాన్ చెరువు అండ్ దెన్ సార్ లాలా చెరువు, మొరంపూడి, బొమ్మూరు అండ్ వేమగిరి సార్. ఈ ఎంట్రీ పాయింట్స్ నుంచి మన సిటీకి రావాలి సార్. ఇక్కడ కూడా ఏ లూప్స్ బస్సెస్ తీసుకోవాలనేది కూడా మీరు మొత్తం 8,600 కోట్లు ఇచ్చారు బడ్జెట్ సార్. అది 6 జిల్లాలకు కలిపి. అంటే వాట్ షుడ్ బి ద రెవెన్యూ అకార్డింగ్ టు దిస్? 8,600 పెట్టుబడి పెడుతున్నాం అంటే హౌ మచ్ రిటర్న్ వుడ్ బి కమింగ్? ఇట్ షుడ్ బి హై సార్. Is it equal or it will be more? It should be more sir. Kumbh numbers also we have. Who does this business? Yes sir. Actually they do the calculation of GDP generated sir. GDP generated అదే చూస్తారు సార్. లైక్ ఎనీ షాప్ నుంచి నార్మల్ ఒక పర్సన్ వచ్చారు, హీ టేక్స్ పూజ ఆఫ్ అరౌండ్ 100 రూపీస్. ఒక పిల్గ్రిమ్స్ ఎంతమంది వచ్చారు అలాగే క్యాల్కులేట్ చేస్తాము సార్. ఈ విల్ 100 రూపీస్ గా ఫుడ్ తెస్తారు. తర్వాత ఈ విల్ పర్చేస్ ద పూజ సామాగ్రి ఆఫ్ అరౌండ్ 50 రూపీస్. అలాగా క్యాల్కులేట్ చేసి దే కన్వర్ట్ ఇన్ టు టోటల్ జీడీపీ జనరేషన్. కుంభలో సార్ అరౌండ్ 7 టోటల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిపి దే ఇన్వెస్టెడ్ అరౌండ్ 7,000 crores సార్. ఆ 7,000 crores కు దే హ్యావ్ ప్రొజెక్టెడ్ దట్ దే వర్ ఏబుల్ టు జనరేట్ రెవెన్యూ ఆఫ్ జీడీపీ జనరేషన్ ఆఫ్ అరౌండ్ 3 lakh crores. సో అలాగా చెప్పారు సార్ కరెక్ట్లీ. అంతే అలా indirect economic activities sir. At least we should not lose that. They made around 2 lakh crores. Sir, that is not government sir. Economic activity. Economy of 1 lakh. So how much economy is going to out of there is a 10 కోట్ల మంది ఫుట్ఫాల్ ఉంది అంటే ఎంత ఎకానమీ చదవాలి? Sir, submission sir. Sir, Kumbh Mela mein they have done this study entirely. That totally 1 lakh crore income is generated. Out of that, only 2.25% is actual direct income to the government capacity in form of GST.
and VAT taxes, sir. The 2.25% of GDP improvement, sir. So at every level there was income. Yes, sir. Sir, informal income also public is getting benefited. అది కూడా they calculate, sir. Yes. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు దీంట్లో బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయా? రిచువల్స్ అన్నిటికీ వాడతారు. Sir, అది చేయాలా, sir? So regulate We have to చేయాలి, track. sir. That is a very Yes, that sir. is very needed, sir. Do we are we prepared for that? ఏళ్ళు మనందరూ అనుకుంటే కాదు, కిందకి 10 కోట్ల మందికి బయోడిగ్రేడబుల్ ఇది వాడాలి. Yes. అది సింక్ అవ్వడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ ఒక 6 నెలలు 8 నెలలు పడుతుంది కదా. అది ప్రిపేర్డ్ ఆ products కూడా రెడీ చేయాలి, sir. అంటే ప్రిపేర్డ్నెస్ సరిపోవట్లేదు కదా. అంటే డూ హ్యావ్ టు ఎంగేజ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, మోర్ కీ పార్ట్నర్స్ కావాలి కదా. Yes, we need them, sir. సో సారీ సార్, రిచువల్స్ కి వాడే ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లు అవన్నీ లేకుండా ముందు నుంచే మనం ఒక ఎకానమీ బిల్డ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు SHG గ్రూప్స్ ఉన్నారు. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఈ టాస్క్ ఫోర్స్ ఫస్ట్ సజెషన్ షుడ్ బి గివెన్. Yes. నెక్స్ట్ 1 year discourage all plastic. All panchayat should be given a note. దానికి ఆల్టర్నేట్ ఏం వాడాలి, ఇది ఏదైనా ఫస్ట్ దానికి ఒక నోట్గా పంపించండి. పూజ సామాన్లు అమ్ముకునే వాళ్ళకి కానీ మీరు దయచేసి అమ్ముకోండి, ఏదో కూర్చోబెట్టి అట్లీస్ట్ నేను అనేది వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ ప్రోడక్ట్ చూపించి సార్ మనం సార్ ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తుంటే సార్ ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అని బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అని ఇంకొకటి వస్తున్నాయి సార్. అది ఆ రూపంలో ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి సార్. ప్లాస్టిక్ యాజ్ అ హోల్ వి షుడ్ బ్యాన్ సార్. అప్పుడైతే మీరు నేనేమన్నానంటే ప్రపంచ దేశం మొత్తానికి మేము ఇది ఇక్కడ పుష్కరం నాకు పుణ్యస్నానాలు చేయబోతున్నారన్నారు. మేము ఇలాంటి చర్యలు తీసుకున్నాం, మీకు దేశం అంతా తెలియాలంటే మొత్తం గోదావరి జిల్లాలన్నింటిలో కూడా మేము ప్లాస్టిక్ని నిషేధిస్తున్నాం. ఎందుకంటే జీవనదిని మేము జనం దేశం ఎందుకంటే అట్లీస్ట్ నేను అది సాధ్యపడుతుందా లేదా అంటానికి మన ఇంటెన్షన్ చెప్పడానికి కూడా భయం. అట్లీస్ట్ స్టేట్ యువర్ ఇంటెన్షన్. ఈ మధ్య అరటిపోతే చెరుకు పిప్పి నుంచి కూడా డిస్పోజబుల్ ఐటమ్స్ చాలా వస్తున్నాయి. అవును చాలండి, చాలా వస్తున్నాయి. అవి మహిళా గ్రూపులకు టాటా అంతా వస్తున్నాయి సార్. టాటా చేస్తాం. అలాగే Bamboo. మీరు దీంట్లో ఈ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ పెట్టారు, మన దేవస్థానం పెట్టారు, సార్ టూరిజం సైడ్ నుంచి కూడా మేము ప్రిపేర్నెస్ ఆల్రెడీ చేస్తున్నాం సార్. 500 హోమ్ స్టేస్ ఐడెంటిఫై చేస్తాం సార్ ఈ 6 జిల్లాల్లో. వాటిని ఎస్పీలకి పంపించేవాళ్ళు వాళ్ళు వాటి భద్రతా ప్రమాణాలు చూసి చేస్తున్నారు. టెంట్ సిటీస్ చేస్తున్నాం. సర్క్యూట్స్ అండి ఇండోమిట్స్తో కలిసి ఎక్కడెక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు ఎక్కడికి వెళ్తారు దర్శనాలకి అనేటువంటి సర్క్యూట్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. అది కూడా రెడీ చేస్తే అంటే ఎంతమంది పడుతుంది? హోమ్ స్టేస్ అంటే ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు వచ్చి ఆ హౌస్లో ఉంటారు.